మోంతా తుఫాను నేపథ్యంలో మంత్రి పొంగూరు నారాయణ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారుగా 110 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కాకినాడ జిల్లా అంతటా కూడా మోతా తుఫాన్ సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికే పోర్టు సంబంధించిన ఏరియాల్లో కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ప్రస్తుతం ఖాళీ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ తుఫాన్ ప్రభావం తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అలాగే మత్స్యకారులు కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశం జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రస్తుతం అంటే సమయం మధ్యాహ్నం 3 సమయం అవుతుంది. ఇప్పటికే ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లలో ఇప్పటికే నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. పోలీసు యంత్రాంగం కానీ అటు రెవెన్యూ శాఖ కానీ మత్స్యకారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో ఇప్పటికే అధికారులు ప్రత్యేక బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయంలో అధికార యంత్రాంగమే కాదు, ప్రస్తుతం పార్టీలకి అతీతంగా కూడా ఇక్కడ అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహార వసతులు కానీ తాగునీరుకి సంబంధించిన విషయాల్లో కానీ అందరినీ కూడా వారికి ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే పూర్తిగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ అలాగే ప్రత్యేక అధికారులను కూడా ఇక్కడ నియమించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు తరలించాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఇప్పటికే అధికారులకు తెలియజేసిన పరిస్థితి కనబడితే, అలాగే తీర ప్రాంతం అంతటా కూడా పోలీసులని అలాగే రెవెన్యూ శాఖ అధికారులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం చేయమని చెప్పి ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి నారాయణ తెలియజేయడం జరిగింది. అలాగే కలెక్టర్ హిమాంశు శుక్లా గారి అలాగే ఇప్పటికే బిందు మాధవ్ గారు కానీ ఎస్పీ బిందు మాధవ్ కానీ ఇప్పటికీ పోలీసు యంత్రాంగం అంతటా కూడా తీరం వెంబడి అందరూ కూడా పోలీసులు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి విషయంలో ఇప్పటికే అధికారులు కూడా సముద్ర తీరంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతం ఉండకూడదు, ఎవరు ఇంటి బయటికి రాకూడదని చెప్పి ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఎవరు కూడా ఇంటి అత్యవసరం అయితేనే కానీ బయటికి రావద్దు, ఎవరు కూడా బయటకు తిరగవద్దు అని చెప్పి ఇప్పటికే అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది.